తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని దాఖలైన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. బీహార్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మహిళల కోసం భారీ హామీని ప్రకటించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏటా 30,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో మెగా వేలానికి హెచ్ఎండిఏ సిద్ధమైంది. ఈసారి ఏకంగా 43.64 ఎకరాల్లో మెగా వేలం నిర్వహించినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్నెట్ లో మితిమీరిపోతున్న అశ్లీల కంటెంట్ పై నిషేధం విధించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దేశంలో కోట్లాది పోర్న్ సైట్లు అందుబాటులో ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఒక డాక్టర్ నివాసంలో పోలీసులు డ్రగ్స్ గుర్తించారు. తన స్నేహితులతో కలిసి డాక్టర్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు జరిపారు. బెంగళూరులో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చెమటలు పట్టిస్తున్నారు. ఏ మాత్రం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినా చలానా చేతిలో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గిరిజన పాఠశాలలో టీచర్ చేసిన నిర్వాకం బట్టబయలైంది. పాఠాలు చెప్పకుండా పిల్లలతో కాలు నొక్కించుకుంటూ టీచర్ ఫోన్ మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగర వాసులు నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బంగారం ధరలు మళ్లీ పెరిగి సామాన్యులు భయపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి 1,23,180కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,12,910 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరలేపి 11 మంది అమ్మాయిలు వరల్డ్ కప్ తీసుకొచ్చి భారత్ చేతిలో పెట్టారు. దేశం కోసం ప్రాణం పణంగా పెట్టి కప్పు సాధించిన అమ్మాయిలకు బీసీసీఐ తన వంతుగా 51 కోట్లను విరాళంగా ప్రకటించింది. అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ నెల రోజులు దాటిన క్రమంలో విమాన రంగంపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. దేశవ్యాప్తంగా వేలాది విమానాలు ఆలస్యం అవుతుండగా ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. మహిళల వన్డే వరల్డ్ కప్ విజయోత్సవాలు దాయాది దేశంలో కూడా జరిగాయి. టీమిండియా విజయాన్ని అభినందిస్తూ పాక్కు చెందిన ఓ కుటుంబం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.